భక్తుల కోసం భగవంతుడు. భగవంతుడు భక్తులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. మీరంతా ఎంత భక్తి లేకపోతే ఓపికగా ప్రతిదినము నాకంటే ముందు వచ్చి నేను లేచేదాకా నిలబడి అలా ఉంటున్నారంటే అసలు ఆ భక్తికి దేంతో పోల్చలేం. లౌకికమైన భోగాలు ఉన్నాయి చాలామందికి, టీవీలు, దరిద్రపు సీరియల్స్ ఉన్నాయి, అవన్నీ మానేసి ఎప్పుడు ఉపన్యాస సమయం అవుతుందా, ఎప్పుడు విందామా అని వస్తున్నారంటే ఇంక వీళ్ళకంటే శివుడు ఎక్కడ ఉంటాడండి. అటువంటి శివస్వరూపుల కోసం మాబోటి వాళ్ళం కాసేపు ఆగాలి. భక్తుడు శివుడి కంటే గొప్పవాడని చాలాసార్లు చెప్పాను మీరు. శివుడు ఆగ్రహిస్తే కూడా మనం రక్షింపబడతాం, కానీ భక్తులు కోపం వస్తే మాత్రం శివుడు వాడిని క్షమించట. అందుకనే నేను మా భక్తులకు చాలాసార్లు చెబుతూ ఉంటాను, వాడు నా మీద భక్తితో, శివుడి మీద భక్తితో, కృష్ణుడి మీద భక్తితో వస్తున్నారు పాపం, వాళ్ళని ఆదరించండి, గౌరవించండి. అదే గురువు గారి పాదసేవ చేయడంతో సమానం. గురు పాదసేవ కంటే భక్తుల పాదసేవ గొప్పదండి. వాళ్ళని ఏం అనకూడదు, వాళ్ళని ఎట్టి పరిస్థితులు అనకూడదు. మా ఓటి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం దెప్పుతున్నామంటే అక్కడ మా ఉద్దేశం దెప్పడం కష్టమా, మా ఉద్దేశం వాళ్ళు బాగు చేయడానికి, అంతేగాని వాళ్ళ మీద ద్వేషం కాదు. అది తప్పు చేస్తే నాయన ఈ తప్పు సరిదిద్దుకుంటే బాగుపడతామని చెప్పడం తప్ప వ్యక్తిగత రాగద్వేషాలు గురువులకు ఉండవు, సామాన్యులైన మీకు ఉండకూడదు, పరమభక్తులైన మీకు అసలే ఉండవు అనుకోండి. ఏది ఏమైనప్పటికీ పరమాత్ముడు సర్వం సహిస్తాడు. అలా సహించేటటువంటి పరమాత్మని మనం అసత్యం ఆడకుండా సత్యంతో పట్టుకోవాలి. అసత్యం ఆడితే వచ్చే నష్టం ఏమిటో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుందా లేదా? బ్రహ్మంతటి వాడు తప్పుడు మార్గంలో నెగ్గాలనుకున్నాడు, అది ఎప్పుడూ డేంజరే. ఎంత గొప్పవాడికైనా అసన్మార్గంలో, పనికిమాలిన మార్గంలో విజయం పొందాలనుకోవడం ప్రమాదం తెచ్చిపెడుతుందన్నమాట. అటువంటి వాడు అప్పుడు రాహుగ్రహం కంటే ప్రమాదకారుడు అవుతాడు. చూడకపోయినా చూసేశాడండి అని మొగలి సమాధానం చెప్పింది. అయినా విష్ణువుకి నమ్మకం కలగలేదు. బ్రహ్మ మరొక సాక్ష్యం ఉందా అన్నాడు. ఇదిగోనండి కామధేనువు రెండవ సాక్ష్యం అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు కామధేనువు కేసు తిరిగి శ్రీ మహావిష్ణువు, కామధేనువు ఈ బ్రహ్మ శివుడి శీర్షం చూశానంటున్నాడు, ఇది నిజమేనా అనగానే నిజమేనండి అని తలతో అని తోకతో అని చెప్పింది. అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నిజం చెప్పాలి. అలాగని బ్రహ్మగారి మాట కాదనకూడదు, అందుకని తలతోటి ఏం చేసింది ఇది అని తోకతో అంది. ఇదో వెరైటీ సాక్ష్యం. తోకతోటి లేదని ఇలా సైగ చేసిందిట అని, తలతో ఇలా అందిట. ఒక్కొక్కళ్ళు అంతే, అన్నం తిన్నావా అంటే ఇప్పుడు నేనేం చేయాలి, తిన్నాడా తినలేదా, ఇదే విచిత్రమైన తలకే ఒప్పడండి బాబు. అలాగే కొంతమందికి మొహమాటం అనమాట. అన్నానికి వస్తారా విస్తట్లేదు నువ్వేమంటే అంటే ఈ చేత్తో ఇలా వద్దంటారు, ఈ చేత్తో ఇలా అంటారు, ఎడం చేత్తో అంటారు, ఈ చేత్తో ఇలా అంటారు, అవతల వాడు వేస్తే వేసేవా ఇంకొద్దులే అంటాడు. దిక్కుమాల మొహమాటం. అలాగా పాపం తలతోటి అనువునంటూనే తోకతో లేదన్నది విష్ణువుకి అర్థమైపోయింది విషయం. వెంటనే అగ్నిస్తంభ రూపంలో ఉన్న పరమేశ్వర, ఈ బ్రహ్మగారు నేను నీ శీర్షం చూశానంటున్నాడు, ఇది నిజమో కాదో నువ్వే తేల్చాలి అన్నాడో లేదో ఆ శివలింగం పెద్ద శబ్దంతో పగిలిపోయింది. అందులో నుంచి మహాభయంకరాకారంతో రౌద్రంతో సోలం పుచ్చుకొని శివుడు ప్రత్యక్షమయ్యాడు. పంచముఖుడై 10 చేతులతో ప్రత్యక్షమై, బ్రహ్మదేవ ఎంత భయంకరమైన అసత్యమాడావు నువ్వు, అసత్యంతో విజయం పొందాలనుకుంటున్నావా, ఇది కూడా ఒక విజయమేనా, లింగము యొక్క తల చూడకుండానే చూశానన్నావు అని వెంటనే తన జటాచూటం నుంచి భైరవుణ్ణి సృష్టించాడు. భైరవ వీడిని నరికి బారేయి అన్నాడు. బ్రహ్మగారికి 5 ముఖాలు ఉండేవి, ఆయనకు కూడా శివుడికి వల్లే 5 ముఖాలు ఉండేవి. మొదట్లో 4 ముఖాలు ప్లస్ పైకి 1 ముఖం ఉండేది. ఆ 5వ ముఖంతో అసత్యం ఆడాడు బ్రహ్మ. అందుకని 5వ ముఖాన్ని ఈ భైరవుడు గిల్లి బారేశాడు. వెంటనే ఆ తల వచ్చి కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది. అదే బ్రహ్మకపాలం అన్నమాట. ఆ కపాలమే ఇప్పుడు బదరీలో పడింది కాబట్టి బ్రహ్మకపాలం అంటారు. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం చేస్తే తల్లిదండ్రులకి ఇక వాళ్ళు శాశ్వతంగా ముక్తి పొందుతారు. మళ్ళీ కొందరికి అనుమానం, బ్రహ్మకపాలంలో పిండం పెడితే పితృదేవతలకి మళ్ళీ శ్రాద్ధం పెట్టకూడదట కదా అని. వాడి శ్రాద్ధం పెట్టి తీరాలి, వాడి శ్రద్ధని చెప్పేది అవతల వాడికి, అక్కడే చెప్పేది శ్రాద్ధం పెట్టి తీరాలి.
అక్కడ పెడితే ఆపేయమని కాదు, పితృదేవతలను తలుచుకుని శ్రాద్ధం ఎప్పుడు పెట్టవలసిందే. గయలో పెట్టినా ఇంకో చోట పెట్టినా మళ్ళీ నిత్య శ్రాద్ధం జరిపించి తీరాలి. ఇది గరుడ పురాణం చెబుతున్నది, మంత్రశాస్త్రాల నియమది. కాబట్టి ఇప్పుడు ఆ తల గిల్లి ఆ తర్వాత శూలంతో పడవబోతూ ఉంటే వెంటనే విష్ణుదేవుడు అమాంతంగా 2 చేతులు జోడించి కాలాయ కాలకంఠాయ దేవదేవాయ మహాదేవాయ మృత్యుంజయాయ తే నమః, ప్రభు కాలకాల పరమేశ్వర క్రోధాన్ని ఉపసంహరించుకో, నీ వల్లే మేమందరం జీవిస్తున్నాం. ఈ బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకడు తెలుసో తెలియకో విజయం కోసం అసత్యమాడాడు, నీ తల చూశానన్నాడు. ఆ చేసిన అపరాధాన్ని క్షమించు. బిడ్డల్ని తల్లిదండ్రులు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? తండ్రి అంత గొప్పవాడైనా పిల్లలకి ఒక లోకువే కదండి ఇంట్లో ఉండడం వల్ల. అప్పుడప్పుడు పిల్లలు ఏదో అంటూ ఉంటారు, నీ మొహం నీ వల్ల ఇలా అయిపోయాం అంటారు అనుకోండి. అప్పుడు ఇలా అన్నావా, నేను పొడి చేస్తానంటాడా తండ్రి? లేదమ్మా అలా అనకే అని బుజ్జగిస్తాడు. మీరందరూ బుజ్జగించట్లా పిల్లల్ని? రోజు మీకు నేను చెప్పాలా? భార్యని బుజ్జగించేవాడు కొందరు, భర్తని బుజ్జగించేవారు కొంతమంది, పిల్లల్ని బుజ్జగించేవారు కొంతమంది. పాపం మా ముసలావిడికి ఏమీ చేత కదండి అని పాపం భార్య దగ్గరికి వెళ్ళి తినవే ఆ నోట్లో గోరుముద్దలు పెడుతున్న ముసలి మొగుళ్ళు ఇప్పటికీ లేరు. మరి అలాగే పిల్లల్ని కూడా బుజ్జగించాలి, అదొక ధర్మం. మా ఆయన బంగారం అని ఆయన కూర్చుని ఉంటే, ఆయన క్రికెట్ చూసుకుంటూ ఇలా గుడ్లు అప్పగిని చూస్తుంటే ఇవి పట్టుకొచ్చి పూరీ కూర పెడుతూ ఉంటే ఆ కంగారులో పెళ్ళం వేలు కొరికేశాడు ఒకడు. బాబోయ్ అంది. ఆ తెర చూస్తే ఈ క్రికెట్ చూస్తున్న టెన్షన్ అనమాట. ఆవిడ కూర పెడుతుంటే కూర అనుకుని వేలు కొరికాడు, వేలు కూడా కూర అయిపోయింది. అలాగే పిల్లలకు కూడా తప్పదు మరి. పిల్లలు అప్పుడప్పుడు అలుగుతారు, ఏడుస్తారు. నీ ముఖం చూడన్నా అన్న డాడీ నువ్వు జీడి, నువ్వు నాకు ఇచ్చింది కాదు బాడీ అని తిడితే, అలా అనకే నేనే నీ డాడీనే బాబు అని బతిమాలి ఈ పిల్లల్ని బామాలి వాళ్ళు ఏమడిగి ఇవ్వడం లేదు, కోపగించి కొడతామా? ఈ చరాచర జగత్తంతా నీ సృష్టి. ఆ సృష్టిలో మేము చిన్న పిల్లలం అనుకో. ఈ బ్రహ్మగారు పసిబిడ్డ అసత్యమాడాడు, క్షమించమనగానే కాస్త కోపాన్ని ఉపసంహరించుకొని శివుడు శూలంతో పొడవక, బ్రహ్మ క్షమించాను కానీ నువ్వు చేసిన పని క్షమార్హం కానిది కాబట్టి శాపం ఇస్తున్నాను నీకు. ఈ రోజు నుంచి నీకు పూజార్హత ఉండదు, గుడులు గోపురములు ఉండవు. శివుడికి గుడి ఉంటుంది, విష్ణువుకి గుడి ఉంటుంది, కానీ నీకు ఉండదు అని విష్ణువుకేసి తిరిగి నువ్వు పరమాత్ముడివి, సత్యమే సమస్త లోకాలకి మూలం, ధర్మం మూలం అని చెప్పావు, అందుకే ఈ ప్రపంచంలో నీకున్నంత పూజ నాకు కూడా ఉండదన్నాడు ఆయన. ఎక్కడ చూసినా ఎక్కువ గుడులు నీకే ఉంటాయి, నిన్ను సులభంగా పూజిస్తారు, నీకు భోగాలు ఉంటాయి, నాకు త్యాగాలు ఉంటాయి. నా గుళ్ళో బూడిద ఉంటుంది, నీ దగ్గర చందనం ఉంటుంది. నీకు మంచి మంచి పువ్వులు, మంచి మంచి పొద్దున్నే తిరుప్పావైలు, కట్టు పొంగలి, దద్దోజనం ఇవన్నీ నీకుంటాయి. నాకు ఎక్కువ ఉపవాసాలు ఉంటాయి, ఓ కొబ్బరికాయో పండో ఎక్కువ ఉంటుంది. నాకు ఆహారాలు తక్కువ, నీకు ఎక్కువ అన్నాడు. అందుకని ఎప్పుడు చూడండి విష్ణు ఆలయాలు ఎక్కడికైనా వెళ్ళాడు ఓ కళకళలాడిపోతే. ఇక ధనుర్మాసం అయితే చెప్పక్కర్లా, దద్యోదనాలు, పాయసాలు, చక్కెర పొంగళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఈ శివాలయంలో ఉంటే పొద్దున్నే పెడితే ఉపవాసం అంటాడు వాడు. కానీ ఒక కొబ్బరికాయ కొట్టి ఇంత తీర్థం పోస్తాడు చేతులు, లేదా ఓ పండు పెడతాడు ఇంత పండు మళ్ళీ ఇలాగా. కాబట్టి కారణం ఏంటంటే విష్ణువుకి ఆయన ఆ వరం ఇచ్చేశాడు. నిన్నే ఎక్కువ తలుచుకుంటారు, అపూర్వ వైభవంతో ఉంటుంది నీ ఆలయం, నాకంటే నీకు ఎక్కువ వైభవం ఉంటుంది అని పలకగానే బ్రహ్మగారు కన్నీళ్లు పెట్టుకొని, నన్ను క్షమించు పరమేశ్వర, మీ ఇద్దరికీ గుళ్ళు ఉండి నాకు గుళ్ళు లేకపోతే నన్ను ఎవరు తలుచుకుంటారు కనుక. ఎక్కడైనా గుడి ఉంటేనే దిక్కులేదు, ఏ గుడి లేకపోతే ఉంటుందండి. రెంటెడ్ హౌస్లో ఉన్నవాడుకున్న విలువ కూడా నాకు లేకుండా పోతుంది. నాకు కూడా వరం ఇచ్చి అనుగ్రహించవనగా, నాయన ఏం చేస్తాం, శపించాం కనుక నీ గుళ్ళు ఉండవు, కానీ అరుదుగా పుష్కర క్షేత్రంలో అంటే రాజస్థాన్లో పుష్కర్ అని ఉంది కదా అజ్మీర్ దగ్గర, అజమిరము అంటే బ్రహ్మమాయ, అజ అంటే బ్రహ్మ, అదే అజ్మీర్ అనమాట. అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళండి పుష్కర్ దగ్గరికి. అదే మొదటి పుష్కర క్షేత్రం కూడా, చాలా గొప్ప స్థలం అది. డైరెక్ట్గా సికింద్రాబాద్ టు పుష్కర్ ఒక ట్రైన్ ఉంది, ప్రతిరోజు ఉదయం బయలుదేరుతుంది. ఇది దర్జాగా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఉదయం 9 10 ఉంటుందన్నమాట అది అజ్మీర్ ఎక్స్ప్రెస్. అది ఎక్కారంటే అక్కడ సాయంత్రానికి అప్పటికో దింపుతుంది. వెళ్ళగానే అక్కడ నుంచి మళ్ళీ శుభ్రంగా ఆటోయో బస్సో 15 నుంచి 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. పుష్కరానికి వెళ్ళి బ్రహ్మం చూడవచ్చు. అక్కడ మాత్రమే స్వయంభురు బ్రహ్మ గుడి ఉంటుంది. భలే ఉంటాడండి బ్రహ్మగారు 4 ముఖాలతో. అక్కడ గాయత్రీదేవి గుడి ఉంటుంది. అసలు సంధ్యావందనం చేయని పాపాత్ములంతా అక్కడికి వెళ్ళి ఆ గాయత్రి దర్శనం చేసుకుంటే పాప విముక్తి పొందుతారు. ఆ పుష్కర్లో స్నానం కూడా చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి
దక్షిణ భారతంలో మరో ఆలయం ఉంటుందన్నాడు. అదే గుంటూరు దగ్గర చేబ్రోలు అని ఉంది, అక్కడ ఉంటుంది ఓ బ్రహ్మాలయం. ఈసారి వెళ్ళి అక్కడ చూడండి. మీకేమో బోల్డ్ గుళ్ళ, ఎక్కడ పడితే అక్కడే గుళ్ళ. ఇక్కడేమో పద్మాకర్ గారు పురాణం చెప్పే చోటేమో కృష్ణాలయమా, ఇంకో చోట వెంకటేశ్వరాలయమా, ఇంకో చోట ఇంకో రామాలయమా, నాకు మాత్రం 2 గుళ్ళేనా అన్నాడు ఆయన. పాపం మళ్ళీ గుళ్ళు ఉండవు, కానీ మాకంటే ఎక్కువ మంది నిన్నే తలుచుకునే వరం ఇస్తున్నాను. మాకంటే నిన్ను ఎక్కువగా కలియుగంలో మానవులు తలుచుకుంటారు. అన్ని చోట్ల తలుచుకుంటారు, ముఖ్యంగా కలియుగంలో ఎక్కువ తలుచుకుంటారు. ఎలాగా? ఎవరికైనా ఆనందం కలిగితే బ్రహ్మానందం అంటారు, శివానందం విష్ణువానందం అనరు. చూడండి, మీకు ఎప్పుడైనా ఎలా ఉందిరా పురాణం, ఆనందంగా ఉందంటే అబ్బాయి బ్రహ్మానందంగా ఉందండి అంటాడు. అంతేగాని శివానందంగా ఉందని ఒకడు అంటాడా, విష్ణువానందం అంటాడా? అండవు. కాబట్టి ఆనందం కలిగితే నిన్ను తలుచుకుంటారు. ఎక్కడైనా పెళ్ళి పెటాకులు ఇలాంటి పెళ్ళి అంతలాడు, పెటాకులు ఎందుకు కానీ ఏమైనా జరిగితే ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందని అక్కడ నిన్నే తలుచుకుంటారు. అందుకే ఏదన్నా బాగుందా అనగానే వెంటనే ఏమంటారు, బ్రహ్మాండం అండి అంటాడు. ఏమిటో బ్రహ్మాండం, వాడికి ఏం తెలియపోయినా బ్రహ్మాండం అనేస్తాడు వాడు. సినిమా బాగుందా, బ్రహ్మాండంగా ఉంది. ఉపన్యాసం ఎలా వచ్చింది అంటే వెంటనే చక్రపాణి గారు బ్రహ్మాండంగా వచ్చిందండి అంటారు. ఇలా ఏదైనా సరే అంతా బ్రహ్మాండమే. ఎందుకు ఎవరికైనా పిచ్చి వచ్చినా బ్రహ్మ పిచ్చినా అంటారు. చెవుడు వచ్చినా బ్రహ్మ చెవుడే. వాడికి బ్రహ్మ చెవుడు అని అంటారు, కానీ విష్ణు చెవుడు శివుడు చెవుడు అన్నారు చూడండి మీరు. ఇక అన్ని రకాలుగా ఆఖరికి ఎంతెందుకు ఎవడైనా రాక్షసుళ్ళు అల్లరి చేస్తే బ్రహ్మరాక్షసుడు రాను అంటారు. విష్ణు రాక్షసుడు శివరాక్షసుడు అంటారు. అసలు కొంతమందికి బిరుదులు కూడా బ్రహ్మరాక్షసుడు వేస్తారు. వాడి దగ్గర దరిద్రుడు, అలాంటి వాడు బ్రహ్మరాక్షసుడు అయ్యి ఉంటాడో ఏమిటో తెలియదు, కానీ వాడు బ్రహ్మరాక్షసుడే ఉన్నాడు రా. చదువుకున్నవాడికి బ్రహ్మరాక్షసుడు అని బిరుదు అనమాట. రామరామ. ఇలా ఏ విధంగా చూసినా బ్రహ్మశబ్దం ప్రసిద్ధికి ఎక్కేస్తుంది జగత్తులో. అలాగే ఎవరైనా మంచి పనులు, పౌరోహిత్యం వంటి పనులు చేస్తే బ్రహ్మగారనే అంటారు. అలాగే అపరకర్మలు చేస్తే అపరబ్రహ్మనే అంటారు. అక్కడ కూడా మళ్ళీ ఏ విధంగా చూసినా బ్రహ్మే. బ్రహ్మగారు వచ్చారంటారు కదా, అక్కడ శివుడు గారు వచ్చారు, విష్ణువు గారు వచ్చారు అనరు. ఈ విధంగా బ్రహ్మగారి పేరు మారుమోగిందా లేదా? అప్పుడు బ్రహ్మ ఆనందపడ్డాడు. అమ్మయ్యా, ఏ వంకతో అయితేనే, అది ఏ లింగ శబ్దం అయితేనే, పుల్లింగమైన ఉపంసకలింగమైన పక్కన పెడితే బ్రహ్మశబ్దం జగత్వ్యాప్తికి ఎక్కిందనమాట. అక్కడి నుంచి ఆ రోజు నుంచి బ్రహ్మగారు, అపరబ్రహ్మగారు, బ్రహ్మాండం, బ్రహ్మచవుడు, బ్రహ్మరాక్షసుడు, బ్రహ్మానందం, ఈ విధంగా జగత్తంతా నన్నే తెలుసుకుంటుంది. చివరికి సాయుధ్యం కూడా పరబ్రహ్మనే పొందే ఉంటారు, కానీ ఇంకో మాట అందుతూ ఉంటే అక్కడ కూడా పరబ్రహ్మమనే అంటారు. జ్ఞానం పొందితే బ్రహ్మజ్ఞానం అంటారు తప్ప శివజ్ఞానం విష్ణు జ్ఞానం అనరు. అన్ని రకములుగా బ్రహ్మతత్వం వ్యాప్తి అయ్యేలాగా శివుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారి ముఖం వెలిగింది, 4 ముఖాలు వెలిగి. ఇప్పుడు ఆయన మొగలి పువ్వుకేసి తిరిగాడు. ఒరేయ్ కేతక పుష్పమా, బ్రహ్మగారు ఏదో విజయం మీద ఆశ కొద్దీ అసత్యం ఆడమన్నాడు. ఆడమంటే ఆడేయడమేనా? పక్కవాడు తప్పుడు పని చేయమంటే చేయడమేనా? చేయకూడదు. ఒక ఆవిడ అమ్మాయి అబద్ధం ఆడింది, నువ్వు పక్క నుండి అసత్యం ఆడద్దు అని చెప్పొద్దా? నువ్వు ముఖమాటానికి పోయి అసత్యం ఆడతావా? కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావని చెప్పించేశాడు. చూసారా, అనవసరంగా ఓ అసత్యం ఆడిన వాడి వెంట ఉండడం వల్ల వీడికి శాపం వచ్చింది ఇప్పుడు మొగలి పువ్వుకి. పాపం వెంటనే మొగలి పువ్వు మళ్ళీ కేతక పుష్పం కూడా ఏడుస్తూ వచ్చి కాళ్ళు పట్టుకుంది. బ్రహ్మగారిని కటాక్షించావు, నన్ను కూడా కటాక్షించు, నన్ను కూడా క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అంది. అప్పుడు మళ్ళీ జాలిపడి, నా పూజకి పనికిరావు, నా లింగం మీద నిన్ను పెట్టకూడదు, కానీ శివరాత్రిలో పందిరి వేసి పందిరి కింద శివలింగం పెట్టి పూజించే ఆచారం ప్రజల్లో ఉంటుంది. ఆ పందిరి పైన, నా లింగం పైన పందిరి పైన నిన్ను పెడితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చేటట్లుగా ప్రజలకు వరమిస్తున్నాను. నా గుడి చుట్టూ నువ్వు ఉండొచ్చు, గుడి మీద ఉండొచ్చు, కానీ గుళ్ళోకి వచ్చి నా నెత్తి మీద ఉండకూడదు. అందుకే శివాలయాల్లో మొగలి పువ్వులు బాగా పెరుగుతాయి. ఆ పరిమళం పీలుస్తట ఆయన, నెత్తి మీద మాత్రం రానివ్వడు. ఇంతే నీకు వరం అన్నాడు. ఆ విధంగా పాపం మొగలి పువ్వు శివుడికి దూరం అయిపోయింది, నెత్తి మీదకి వెళ్ళలేదు. 2 పువ్వులు శపించాడు ఆయన. నేను చెప్పలేదు, శివపురాణములో ఉన్నది, స్కాంద పురాణంలో ఉన్నది. చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం
సమర్పయ్యత్, ఇంకా ఏదైనా ఇవ్వచ్చట ఆయనకి. ఈ రెండు మాత్రం శివపురాణంలో ఉన్నాయి, ఇవ్వడానికి వీలు లేదు అని. వ్యాసుడు రాసిన శివపురాణాన్ని మనం నమ్మాం. వ్యాసుడు రాయని పురాణాల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు అని ఉంటే అది నాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం, అది మీ విచక్షణ. కానీ వ్యాసుడు చెప్పిన దాన్ని చెప్పడం వరకే నా కర్తవ్యం. ఎందుకంటే ఎంతోమంది ఏవో రాయొచ్చు, అందులో ఇవ్వచ్చు అని రాశాడు అనుకోండి, నేనేం చెప్తాను, అది మీ ఇష్టం. శివపురాణంలో మాత్రం ఈ రెండు పనికిరావని సుస్పష్టంగా ఉంది. కావాలంటే వెళ్ళి చూసుకోండి. శివపురాణాన్ని అశోక్ నగర్లో మొన్నటిదాకా ఇచ్చేవారు. పరమ పూజ్యులు ఒక ఆయన ఆ మధ్యన వెళ్ళిపోయారు. ఆయనే వెంకటేశ్వర్లు గారు, పల్లెంపాటి వెంకటేశ్వర్లు గారు, టీటీడీ చైర్మన్ కూడా చేశారు. ఆయన కాకతీయ సిమెంట్స్ యజమాని. ఆయన బతుకున్న రోజుల్లో ఈ గురువుగారు ఎన్ని పురాణాలు చెప్పారండి. ఇది అశోక్ నగర్లో ఉన్న సత్యనారాయణ స్వామి గుడిలోను, దాని పేరు ఏమిటంటారు, ముషీరాబాద్ దగ్గర ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం, వీటన్నిటిలో ఆ రోజుల్లో ఆయన సత్యనారాయణ గారు ఉండేవారు. అప్పుడు ఆకేళ్ల సత్యనారాయణ గారు మన శృంగేరి పీఠాలకి ధర్మాధికారి. ఆయన ఆకేళ్ల సత్యనారాయణ గారు ఈ వెంకటేశ్వర్లు గారు ఇద్దరు ఉన్న రోజుల్లో 2005 నుంచి 2011 మధ్యలో దాదాపు 12 పురాణాలు చెప్పాను నేను. అదొక స్వర్ణయుగం అనమాట. చాలా బాగా జరిగేవారు. ఆ వెంకటేశ్వర్లు గారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి యొక్క ఆజ్ఞతో 18 పురాణాలు ప్రింట్ చేసి అందరికీ ఇచ్చారు. చాలా చీప్గా ఇచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ పునర్ముద్రణ అయ్యాయో తెలియదు నాకు, కానీ ఆ రోజుల్లో ఈ పురాణాలన్నీ పంచిపెట్టేవారు. అందులో ఈ శివపురాణాన్ని ఆయన ఎంతో శ్రద్ధగా చెప్పించుకుని విన్నారు. నేనంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర్లు గారు మా పీఠానికి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇది ముగ్గురమ్మవార్ల గుడి 2012లో ప్రతిష్ఠ అయింది. పునఃప్రతిష్ఠ రెండోసారి కట్టాం. అప్పుడు కట్టినప్పుడు దాదాపు 500 బస్తాలు సిమెంట్ కూడా పంపించారు. పాపం ఆయన లేరు కాబట్టి తలుచుకుంటున్నాము. ఆయన పేరు చెప్పొద్దని వారు అప్పట్లో ఓ లారీతో పంపించారు. ఎంతోమంది గొప్పవాళ్ళు దాతలు ఇలా ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వకపోతే ఇవాళ ఈ పురాణాలు ఎలా నిలబడేవండి. వీలుంటే మీరు అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ అడగండి, ఎంక్వైరీ చేయండి, శివపురాణం దొరుకుతుంది. లేదా అదృష్టం గీతా ప్రెస్ వాళ్ళు కూడా సులభ శైలిలో వేశారు, అందులో కూడా ఉంటుంది ఇది. అందులో ఏమనుంది, చెంపకం అంటే సంపంగి, కేతకం మొగలి పువ్వు, ఈ రెండు విడిచిపెట్టి అన్య పుష్పములను శివుడికి ఇవ్వచ్చు అని ఉంటుంది. ఈ రెండింటిని ఆయన శపించాడు శివుడు ఇలాంటి కారణాల వల్ల, అసత్యం ఆడటం వల్ల అన్నమాట. తదనంతరం కామధేను కేసు తిరిగాడు. కామధేను, నువ్వు పెద్ద పొరపాటే చేసావు, కాకపోతే నీలో కొంత విచక్షణ ఉన్నది. బ్రహ్మగారు కూట సాక్ష్యం చెప్పమంటే, తప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఇష్టం లేకపోయినా తలకాయతో ఇలా ఊపి తోకతో లేదన్నావు. అందువల్ల నీ ముఖం అపవిత్రం, పృష్ఠభాగం పవిత్రం అవుతుంది. ఎవరైనా దానం చేసేటప్పుడు తోకనే చేతిలో పెట్టాలి, నీ తల దగ్గరకు వచ్చి కాదు దానం చేయటం. నీ పృష్ఠభాగం అంటే వెనక భాగం అన్ని రకాలుగా పవిత్రం. నీ వెనుక భాగం నుంచి వచ్చేటటువంటివన్నీ ఉత్తమం. నీ పేడ యమునా నది అవుతుంది, నీ మూత్రం అది నర్మదా నదితో సమానం, నీ పాలు గంగ. లేవగానే మాత్రం నీ ముఖం చూస్తే మాత్రం దోషాలు కలుగుతాయి. కాబట్టి నీ పృష్ఠభాగమునకే పూజ చేసేటట్టుగా అనుగ్రహిస్తాను. అందుకే ఎప్పుడన్నా సరే పూజ చేసేటప్పుడు గోవు వెనక భాగంలోనే కాస్త పసుపు కుంకం రాస్తారు. ఇప్పుడు ఈ కెమికల్స్ రాయకండి. ఈ కెమికల్స్ పసుపు రాస్తే కాళ్ళు మండిపోతాయి, పృష్ఠభాగం పుండు అయిపోతుంది. ఆ మధ్యన ఒకళ్ళు వచ్చి కాలికి పసుపు రాశారు. నేను మొహమాటానికి ఒప్పుకున్నాను. 3 రోజులు దురదామంట, చర్మం ఊడిపోయినంత పరిస్థితి అయిపోయింది. సాధ్యమైనంత వరకు కాళ్ళు పట్టుకోకుండా దండం పెట్టడం ధర్మము. ఇంకెన్నిసార్లు చెప్పినా వినమండి, మీ కాళ్ళు పట్టుకు లాగేస్తామంటే ఎవడేం చేయగలడు. దండం పెట్టండి, పర్వాలేదు, కాళ్ళు పట్టుకోకండి. ఓ 100 మందిని పంపుతాను, మీ కాళ్ళు పీకుతారు. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి. కొందరు గోళ్లతో గిచ్చి, కొందరు గట్టిగా నొక్కేసి లాగేసి పీకేస్తే ఆ తర్వాత కాళ్ళు ఉండద్దు. దొరికింది కదా అని కాళ్ళు అలాగే అరగదీసి పాదపూజ చేసి కడిగితే ఆ తర్వాత రేపు పొద్దున్న 2వ రోజు పూజకి కాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు గుళ్ళోకి ఎందుకు వెళ్ళొద్దన్నారు? కృష్ణుడిని ముట్టుకోవచ్చు అని అన్నావా? ఇక ఆ కృష్ణ విగ్రహాన్ని పామి రాసి కాళ్ళు లాగి 2వ రోజు కృష్ణుడికి కాళ్ళు ఉండవు, కళ్ళు ఒకటి పట్టుకుపోతాడు. శివలింగాన్ని చేత్తో అభిషేకం చేయొచ్చు అన్నామా? ఇక అలా రుద్ది పెరుగు రాసి నెయ్యి రాసి మళ్ళీ ఈ ఏడాది తర్వాత నెక్స్ట్ కార్తీక మాసానికి శివలింగం ఉండదు, అక్కడ మళ్ళీ కొత్త లింగం పెట్టాలి. అలా అరగదీసేస్తారు. మన వాళ్ళకి చేదస్తూ ఎక్కువైపోయింది కనుక. శివలింగం అంటారేంటండి, గోమతి నదిలోంచి ఇంత ఇసుక తీసుకెళ్ళి మీ దొడ్లో వేసుకుంటే వాస్తు దోషం పోతుందని చెప్పారు ఇప్పుడు నా కర్మయోగం వల్ల పురాణాల్లో విని. ఇక గోమతి నదిలో ఉన్న ఇసుకంతా పట్టుకు వచ్చారు. రైళ్ళన్నీ ఇసుకే, బస్తాలకి బస్తాలు ఇసుక. ఇక కార్లు దేనికి దానికి
ఆ బస్సు వాడు గొడవ, ఇదేం లగేజ్ అని అంటాడు. ఎక్కడ చూసినా బస్తాలే. ఈ బస్తాలు బస్తాలను మోస్తూ ఈ ఇసుకంతా రైల్లో ఎక్కిస్తుంటే రైల్వే స్టేషన్లో కూడా హడిలిపోయాట. ఇంత లగేజా అని. 72 మంది ఉండేటటువంటి సీటర్స్ ఉండేటటువంటి స్లీపర్ కంపార్ట్మెంట్లో 750 బస్తాలు పెట్టారు. ఇంటికి వచ్చాక ఏమయ్యేవి తెలియదు కానీ అవన్నీ అందరిళ్లలో పోసేయటమే. మా ఇల్లంతా పవిత్రం అయిపోవాలి, మా ఇల్లంతా వాస్తు దోషాలు పోవాలి, సంపద వచ్చి పడిపోవాలి. పొరపాటున గురువుగారి నెత్తి మీద ఊడిన ఒక వెంట్రుకు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మి వస్తుందన్నావా, ఇక ఒక్కొక్కడు వచ్చి వెంట్రుకు పీకేసాడే. గుండు, తలంతా గుండు, ఆ తర్వాత పుండు. అందుకే నేను ఊరుకుండు అంటున్నాను. ఇంత మరీ వెర్రి అనమాట. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఏది ఏమైతేనేలండి, గోవు వెనక భాగం పరమ పవిత్రం కనుక కాస్తంత మంచి పసుపు పుయ్యాలి, ఒక్క పువ్వు పెట్టాలి, కొద్దిగా బొట్టెట్టాలి. ఇప్పుడున్న పసుపు కుంకాలు పూయడం కంటే కేవలం దండం పెట్టుకుంటే చాలు, ఒక పువ్వు పెడితే చాలు. ఆ తర్వాత తోకను కోమలంగా పట్టుకుని తల చుట్టూ తిప్పుకోమన్నారు. ఆ తోక లాగేసి దాన్ని ఇలా తిప్పేస్తే తోక ఊడిపోదా? లాగేయడమే. దానం చేసేటప్పుడు తోక చేతిలో పెట్టమన్నామని బలాత్కారంగా లాగేసి ఒక ఆవిడ చేతిలో పెట్టేసింది. గోమూత్రం మంచిది అన్నట్టు గోమూత్రం నర్మద అన్నారనుకోండి, ఆ మూత్రం దగ్గరికి వెళ్ళి పొయ్యి ఏమిటి ఈ పెచ్చ కాకపోతే పళ్ళెం పట్టుకొని పేడ వెయ్యమని. నిజంగానండి, ఇది నేను చెప్పలేక చెబుతున్నాను మీకు. మన వాళ్ళ చేదస్తాం ఎన్ని రకాలంటే, రావి చెట్టు దగ్గర దీపం పెట్టమన్నామంటే రావి చెట్టు చచ్చిపోయింది ఆ దీపం దెబ్బకి, మర్రి చెట్టు చచ్చిపోయింది. గురువుగారి పాదాల దగ్గర దీపం పెడితే పుణ్యమని ఎవడో చెప్పేట. ఓ రోజున ఉపన్యాసం చెబుతూ ఉంటే, ఇప్పుడంటే ఇక్కడ కూర్చుంటాను కానీ అప్పట్లో ఆ టేబుల్ వెనక కుర్చీ వేసేవారు కొంచెం ప్రేమగా. ఆ టేబుల్ కింద నా కాళ్ళు మండుతున్నాయి ఏమిటో చూస్తే ఒక ఆవిడ కింద పెట్టింది దీపం, పంచి కొంచెం అంటుకుంది. ఇంత ఒక విచిత్రమైన లక్షణాలు మానవులకు వచ్చాయి. అంచేత మూఢత్వం పోయి భక్తి ఉండాలి. మొత్తం మీద గోవుని పూజించారు, పూజించాలి. శివుడిచ్చిన వరం అది. ఆవు పాలు గంగా నది అన్నారు, ఆవు పేడ యమునా నది, మూత్రం నర్మదా నది. దానికి బాధ కలగకుండా గౌరవించి అప్పుడు ఆహారం మాత్రం నోటికి పెట్టండి. వెనక భాగం మంచిది కదా, ముందు భాగాన్ని శపించారు కదా అని తిండి కూడా వెనక పెడితే కుదరదు. అది గడ్డి మొదలైన ఫుడ్ మాత్రం నోటికే పెట్టాలి. లేవగానే మాత్రమే వెంటనే చూడకుండా వెనక భాగం చూసి ముందు చూడన్నారు. ఏదైనా చెబుతూ ఉంటే నాకు భయం, రేపటి నుంచి తలక చూడడం మానేస్తాడు వీడు. ఈ మనుషులతో భయం వేస్తుంది. కేవలం లేవగానే మాత్రం మొదటిసారిగా మాత్రం పృష్ఠభాగం చూడాలంతే. తర్వాత మిగతా శరీరం అంతా, గోవులో శరీరంలో అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. గోవు శరీరం అంటేనే అపూర్వమైనది. అందుకే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు యొక్క శరీర అవయవాలలో 14 లోకాలు ఉన్నాయి. అందుకనే గోవు కంటే పవిత్ర వస్తువు లేదు. అందుకే తక్కిన మాంసములు తినొచ్చు కానీ గోమాంసం నిషిద్ధం అని అనడానికి గల కారణం అదనమాట. ఆవు ఎంత ఉపకారం చేస్తుందండి. దాని మూత్రం వల్ల బ్యాక్టీరియా పోతుంది తెలుసా. పూర్వం చిడు వస్తే ఒంటికి గోమూత్రం రాసి ఎండలో కూర్చోబెట్టేవారు. 3 రోజుల్లో చర్మ వ్యాధులు పోయేవి. మీరు చూడండి, నేను చెప్పిన పని చేయండి. ఈ ఆయింట్మెంట్లు వాడక్కర్లా. మెడికల్ షాపులో వాళ్ళు మూతపడిపోతున్నారు కాబట్టి అది వద్దంటున్నారు. కానీ బోలెడంత ఆరోగ్యం. ఆవు పేడ ఒంటికి రాసుకు స్నానం చేయండి, కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు అవన్నీ పోయాయి మనకి. ఆవు పాలు తాగితే, ఆవు పాలు ఇంత ఒంటికి రాసుకుంటే, జిగురుగా ఉన్న శరీరంతో స్నానం చేస్తే శరీరానికి ఎన్ని రకాలైన శుభలక్షణాలు వస్తాయి. ఈ క్రీములు రాసుకుని ముఖమంతా పాడు చేసుకుంటున్నారు, దిక్కుమాలిన క్రీములు. ఎందుకు ఈ క్రీమ్ రాసుకోండి, టర్మరిక్ క్రీమ్. ఆ తర్వాత నీ టర్మ్ అయిపోయినట్టే, నీ ముఖం అంతా ఎంత పిశాచమై పొంగిపోయి ఇలా తయారవుతావు. ఇదేంటి, నిన్న మంచి అమ్మాయి వచ్చింది, వాళ్ళు ఈ అమ్మాయి ఎవరని అడిగితే నిన్న వచ్చింది నేనేనండి, ఎందుకంటే టర్మరిక్ క్రీమ్ రాసుకోండి. అదే ఆవు పాలు ముఖానికి చక్కగా వెన్నపూస రాసుకుంటే నున్నగా ఉంటారు. తెలిసిన మీకు అసలు నా యవ్వన రహస్యం ఏమిటనుకుంటున్నారు చిన్నప్పుడు? అదే ఈ మధ్యన ఆవు పాలు లేవు, దిక్కుమాలాళ్ళు ఏదో ఇస్తున్నారు ఇన్ని పాలు, కానీ అవేమో వెన్న రాదు అందులోంచి పూర్తిగా. మంచి వెన్నపూస కనుక ఆవు వెన్న, కొత్త వెన్న, తాజా వెన్న ఇస్తే దాన్ని ఇంత తిని ఇంత ముఖానికి రాసుకొని స్నానం చేస్తే చలికాలంలో అసలు వీడి ముందు మన్మథుడు బలాదూరు అని నేనలేదు, వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. అందువల్ల ఎందుకని చెప్తున్నాను, ఆవుని చక్కగా పూజించవలెను. ఆవుకి మాత్రం వెనక భాగానికి ఎక్కువ విలువ ఇచ్చి ముందు భాగానికి కొంచెం తక్కువ విలువ ఇచ్చారు. తదనంతరం లోకశ్రేయస్సు కోసం దేవతలంతా ప్రార్థించగా ఆయన ఏమన్నాడు, నాయనలారా, మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు సరిగ్గా అర్ధరాత్రి వేళ నేను ఒక పెద్ద లింగరూపం, అగ్నిస్తంభ రూపం ధరించాను.
ఈ అగ్నిస్తంభమే లింగము అని పిలువబడుతుంది. ఇదే శివలింగము. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి శివరాత్రి అని పిలువబడుతుంది. ఈ ప్రాంతం అరుణాచలమిత్యాహు. అరుణాచలం అని పిలువబడుతుంది. అరుణ పర్వతం దగ్గర అరుణవర్ణంలో అద్భుతమైన లింగ రూపంలో నేను ఆవిర్భవించాను కాబట్టి ఇది అరుణాచలం అని పిలువబడుతుంది. ఈ అరుణాచల క్షేత్రం మొట్టమొదటి లింగం ఆవిర్భవించిన స్థలం. ఈ లింగము అగ్ని. అగ్నిలో పడిన వెంటనే దూది ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అగ్నిలో పడిన మిడతలు కాలిపోతాయి. అగ్నిలో పడిన ఏ పదార్థమైన భస్మం అయిపోతుంది. ఈ లింగమును దర్శనము చేసిన వాడి పాపములు కూడా అలాగే బూడిదైపోతాయి. నా లింగం మీద శివుడు పెద్ద లింగం ధరించినటువంటిది తర్వాత ఇప్పుడున్న శిలాలింగంగా మారిందిరండి. అది కూడా చెబుతాడు ఈయన. ఈ లింగం మీద పైభాగంలో హంస ఆకారంలో ఉన్న బ్రహ్మ, కిందకి వెడుతూ విష్ణువు శ్వేతవరాహ రూపంలో దర్శనమిస్తారు. అలా లింగం మీద పైకేమో బ్రహ్మ వెడుతున్నట్టు హంస రూపంలో, కిందకి విష్ణువు వరాహ రూపంలో వెడుతున్నట్టు కనుక చెక్కబడితే ఆ లింగమును అరుణాచల లింగమనే పిలవండి. మీ ఇళ్లలో కూడా అటువంటి లింగములు ప్రతిష్ఠించుకుంటున్నాడండి శివుడు. ఇప్పుడు మనందరం అరుణాచలం వెళ్ళలేం, అవునా? కానీ మీ ఇంట్లో అరుణాచలేశ్వరుడు ఉండాలి, లేదా మీ ప్రవచన మండపంలో, మీ గుళ్ళో, లేకపోతే ఇంకెక్కడో ప్రార్థనా స్థలంలో అరుణాచలేశ్వరుడు ఉండాలని మీకు కోరిక కలిగితే ఓ లింగాన్ని తయారు చేయించుకోండి. ఆ లింగం శివలింగంలో ఏం చేస్తారు? లింగం పానవట్టం దగ్గర కాదు, లింగం దగ్గర హంస రూపంలో పైకి వెడుతున్నటువంటి బ్రహ్మని వెనక భాగంలో చిత్రీకరించండి. అది కూడా వెనక భాగంలో అనమాట, లింగం యొక్క వెనక భాగంలో. కిందకి వరాహ రూపంలో వెడుతున్నట్టుగా విష్ణువుని చెక్కించండి. అలా చెక్కించబడిన లింగాన్ని శుభముహూర్తంలో యంత్రముతో పాటు ప్రతిష్ఠించుకుంటే అది చిన్న లింగమైనా పెద్ద లింగమైనా అదే అరుణాచలేశ్వర లింగం అని పిలువబడుతుంది. అప్పుడు ఆ ఇల్లే అరుణాచలం. అంటే శివలింగం అరుణాచల రూపంలో ఉంటే, అరుణాచల లింగ రూపంలో ఒక లింగం ఉండి ఆ లింగం మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు అరుణాచలం. ఓ మండపంలో ఉంటే ఆ మండపం అరుణాచలం. ఈ గుళ్ళో అలాంటి లింగం ఉంటే ఈ గుడే అరుణాచలం. ఒకవేళ నువ్వు నీ మెడలో అలాంటి లింగాన్ని ప్రతిష్ఠించుకుంటే నీ శరీరమే అరుణాచలం. ఈ అరుణాచలం భయంకర పాపాలని భస్మం చేస్తుంది. ఇది చాలా గొప్ప గిరి, పరమగిరి. దీని మహిమ ఎంత అంతా కాదు అనగా వాళ్ళు అన్నారు, ఏమండి ఎప్పుడు ఇలా అగ్ని రూపంలో మండుతూ ఉంటే దాని దగ్గరకు వస్తే మేమే తట్టుకోలేకపోతున్నాం వేడి. అందున కృతయుగం తర్వాత వచ్చేటటువంటి యుగాల్లో ప్రజలకు శక్తి తగ్గుతుంది కదా. కలియుగంలో మానవుల సంగతి చెప్పాకరా, గట్టిగా ఎండలో నిలబడితే కడుదిరి కింద పడిపోతాడు. కొంతమందికి రోగంట, అసలు ఎండ తగలకూడదు తెలుసా మీకు? అలాంటి రోగిష్ఠులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎలా బాగుపడాలి అనగా వెంటనే ఆయన నవ్వాడు. కృతయుగంలో ఈ లింగము రత్నలింగముగా ఉంటుంది. ఈ కొండ రత్నాకారంలో ఉంటుంది. ఈ అరుణాచలం కాస్త రత్నపర్వతంలో ఉంటుంది. త్రేతాయుగంలో మేరు పర్వతంలాగా అంటే బంగారు కొండగా ఉంటుంది. ద్వాపర యుగంలో రజతాచలం వెండి కొండ కింద ఉంటుంది. కలియుగంలో ఎర్రని రాళ్లతోటి అరుణాచలంగా ఉంటుంది. అన్నీ శిలలే కనపడతాయి. కలియుగంలో శిలలేట, కృతయుగంలో అన్నీ నవరత్నాలు, త్రేతాయుగంలో బంగారం, ద్వాపరయుగంలో వెండి, కలియుగంలో ఒట్టిరాళ్ళు. ఎందుకంటే కలియుగంలో మానవులకి బంగారమో వెండో కనపడితే తలో కాస్త తవ్వుకుపోతారు. ఆ రాళ్ళు వెండి అనుకోండి, ఇక అక్కడ కొండ ఉండదు, అన్నీ మొండే, మనవాడు ఏదైనా పట్టుకుపోతాడు. అందుకని కలియుగంలో పూర్తిగా శిలాకారంలో శిలాసదృశ్యమై ఉంటుంది. అయినప్పటికీ అపాయకరమైనటువంటిది, ఉపాయకరమైనది, జ్ఞానకరమైనది, అత్యంత పవిత్రమైనది, పాపాలను భస్మం చేసేది కూడా ఈ లింగమే. ఈ లింగం పరమపాపాత్ముల దగ్గరికి వెడితే, వాళ్ళు దుష్టాలోచనతో వెడితే వేడిగా కనపడుతుందట. ఓ పాపాత్ముడు ఉన్నాడండి, వాడి ఆలోచనలన్నీ పాపిష్టాలోచనలు. అటువంటి వాడు అరుణాచలేశ్వరుని అలా దర్శనం చేస్తే వెంటనే వాడి శరీరం వేడెక్కిపోతుంది. ఆ లింగం నుంచి ఒక కాంతి వస్తుంది, వాడిని కొంచెం కాలుస్తుంది, వాడు హడిలి దూరంగా వెళ్ళిపోతాడు. ఎంత పాపాత్ముడైనా నేను పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, నా పాపములు భస్మం అవ్వాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ శివుడి దర్శనం చేసుకుంటే ఆయనలోంచి కొన్ని కిరణాలు వచ్చి వీడి పాపములను బూడిద చేసి వీడికి మాత్రం చల్లని ఆహ్లాదకరమైన స్పర్శను అందిస్తుందిట ఆ లింగం. వాడు పాపాత్ముడే కానీ పశ్చాత్తాపంతో వెళ్ళాడు కదా, అందువల్ల ఆ లింగంలోంచి ఒక కిరణం వీడి మీద పడుతుంది. ఆ కిరణం వల్ల వీడి పాపములు బూడిదైపోతాయి. ఆ కిరణం వీడిని
చల్లగా ఉంచుతుంది. ఏసీ రూములోకి వెడితే ఎలా ఉంటుందో అరుణాచలేశ్వరుడి దగ్గరికి భక్తితో పశ్చాత్తాపంతో వెడితే అలా ఉంటుంది అనమాట. నేను అనుభూతి పొందానండి. అరుణాచలేశ్వరుడి దగ్గర నిలబడితే చల్లని గాలి తగిలింది, ఆహ్లాదం కలిగింది. అదే కొంతమందికి మాకు వేడి కలిగింది అన్నారు. అంటే వాడు ఎక్కడో లోపల రవ్వంత అపరాధం చేశాడనమాట. ఆ గుడి చుట్టూ తిరగాలి, ప్రదక్షిణ చెయ్యాలి. అందులో అణువణువు ఒక శివకిరణమే, శివుడి దేహమే అది. అరుణాచలం అంటే శివుడి యొక్క డైరెక్ట్ శరీరం అది. ఒకటి కాదు, రెండు కాదు, శివుడే స్వయంగా చెప్పాడండి. ఏమనో తెలుసునా? నేను చెబుతున్న మాట విను. కొంతమందికి బ్రహ్మహత్యా పాపాలు ఉన్నాయి, తెలుసో తెలియకో బ్రాహ్మణ్ణి చంపారు, లేదా వేదములను అపహరించారు, ఇస్తామని ఇవ్వలేదు, లేదా ఓ మహానుభావుడైన పండితుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర అడ్డకోలుగా మోసం చేసి డబ్బులు లాక్కు తిన్నారు, ఇస్తామన్న సొమ్ము ఇవ్వలేదు. ఇవన్నీ బ్రహ్మహత్యా పాపాల కింద వస్తాయి. బ్రాహ్మడికి ఇస్తానని ఇవ్వకపోయినా గొలుసు ఇస్తానందండి ఒక ఆవిడ ఓ బ్రాహ్మడికి, ఇవ్వలేదు, అది బ్రహ్మహత్యా పాపమే. ఏమంటే నీకు ఇంత డబ్బు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు, ఓ 1,00,000 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు, అది బ్రహ్మహత్యా పాపమే. లేదా కత్తితో కసక్కని ఏ పద్మాకర్ గారు ఓ పోటు పొడిచారు, అది బ్రహ్మహత్యా పాపమే. ఇప్పుడు పడవకండి. ఇలాంటి పాపముల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే తక్షణం అరుణాచలం వెళ్ళాలి. అరుణాచలంలో ఖడ్గతీర్థం అని ఒక తీర్థం ఉన్నది. అందులో స్నానం చేసి భస్మం పూసుకుంటే, రుద్రాక్షలు ధరిస్తే వాడికి ఆ పాపం పొందింది. ఖడ్గతీర్థంలో ఒక్కోసారి నీరు ఉండదు. అటువంటిప్పుడు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి అడుగు పెడితే కూడా స్నానం చేసినట్టేట. కొన్ని కుండాలు ఉంటాయి, ఆ కుండాలు కొన్ని కాలములలో నీళ్లు లేకుండా అయిపోతాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్యన కొంతకాలం పాటు స్వామి పుష్కరిణిలో నీళ్లు లేకుండా చేశారు. అప్పుడు నీళ్లు లేనప్పుడు స్నానం చేయనప్పుడు ఏం చేయాలి? ఆ పుష్కరిణి దగ్గర ఉన్న మెట్టు దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తే అది కూడా స్నానము చేసిన ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఖడ్గతీర్థం ఉంది అక్కడ, ఆ తీర్థం దగ్గరికి వెళ్ళండి. నీళ్లు లేవు అనుకుందాం, కుళ్ళిపోయాయి అనుకుందాం నీళ్లు, ఒకవేళ ఏ కారణం చేతనం. అటువంటిప్పుడు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల దగ్గర నిలబడి నమస్కరించి మానసికంగా ఈ ఖడ్గతీర్థంలో మునుగుతున్నాను, స్నానం చేస్తున్నాను అనుకుంటే వెంటనే వాడికి నిజంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది. అనంతరం ఇంత భస్మం పూసుకొని రుద్రాక్షలు ధరించి అక్కడెక్కడో చోట కూర్చుని అరుణాచల ప్రాంతంలో గుళ్ళోనో ఆ తీర్థం దగ్గర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్ర జపం చేస్తే అటువంటి వాడు సంపూర్ణముగా అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఆ జపం చేసేటప్పుడు నిష్ఠతో చెయ్యాలి, ఇంద్రియ నిగ్రహంతో చెయ్యాలి, మనస్సు అటు ఇటు చెదరకుండా నమశివాయ అనాలి. అలా అంటే వాడికి బ్రహ్మహత్యా పాపం పోయినట్టే, క్షణాలలో పోతుందట. బ్రహ్మహత్యా పాపం ఒక నల్లని పురుష రూపం ధరించి హాహాకారం చేస్తూ భస్మం అయిపోతుంది. అటువంటి మహాపాతకములను తొలగించేటటువంటి అగ్నిస్తంభమే అరుణాచలేశ్వరుడి యొక్క రూపం. అంటే ఈ ప్రాంతంలో భిక్షాన్నం భుజించడం మంచిదట. అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో ఎవరైనా ఉండాలనుకున్నారు 3 రోజులు 7 రోజులు 5 రోజులు ఒకప్పుడు అక్కడ నేను పురాణం చెప్పాను అరుణాచల మహాత్మ్యాన్ని. 5 రోజులు ఉన్నాం మేము, అప్పుడు మాకు కుదిరింది. ఆ 5 రోజులు భిక్షాటన చేసి జీవించమన్నాను. అంటే ఏమిటి? అక్కడ కనిపించేవాడి దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకోమని కాదు, అన్నం తింటున్నప్పుడు ఏమనాలి? నాయన వంటవాడా, మేము డబ్బులు కట్టాం పెడ అని డిమాండ్ చేయకుండా భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అనుకుంటూ పెట్టేవాడిని యాచిస్తూ తినాలట. ఏ గురువుగారు వడ్డిస్తున్నారు అనుకోండి, గురువుగారే అన్నపూర్ణ అనుకోవటం, నాకు భిక్షాందేహి అనాలి. సాధారణంగా మనం అడుక్కోవడానికి సిగ్గుపడతాం, ఒక్కొక్కడికైతే అహంకారం కూడా వస్తుంది. మేమింత ఐశ్వర్యవంతులం, మాకు బిల్డింగులు ఉన్నాయి, పెట్రోలు బంకులు ఉన్నాయి, రిసార్టులు ఉన్నాయి, లేకపోతే అపార్ట్మెంట్లు ఉన్నాయి, లేకపోతే నేను డాక్టర్ని, నేను లాయర్ని, ఇన్ని రకాల ఊహలు వస్తాయి. కానీ ఆ ఊహలు పక్కన పెట్టి అహంకారం విడిచిపెట్టి శివుడి ముందు అందరం భిక్షుకులు అనుకుని భిక్షాందేహి అని అడుగుతూ ఆ ఆహారాన్ని పాత్రలో వేయించుకు తినడం చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా అక్కడ మంచివాడు దొరికితే ఏమండి ఇంత భిక్ష ఇవ్వండి అని అడగడం తప్పులేదు. ప్రసాదాన్ని కూడా అడుక్కొని తినమన్నారు. అసలు అడగనివాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఒక్కొక్కడు ఒక్కొక్కటి అడుగుతాడు. ముష్టాడు మన దగ్గర అన్నం అడుగుతాడు, లేదా డబ్బులు అడుగుతాడు. మనం దేవుడు అడుక్కోట్లా, దేవా నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలి, అది అడగడమే, అది ముష్టే. లేదా నాకు చదువు రావాలి, అమెరికా వీసా రావాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు వెంటనే నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మంత్రం ఇవ్వాలి, ఏదో ఒకటి అడుగుతున్నావు. అడగడం అంటేనే యాచన అంటే ఇంకేముంది? నేను అడుగుతున్నాను ఆయన్ని, ముక్తిని ఇవ్వని అడుగుతున్నాను, అది యాచనే.
ఈ విధముగా నిరంతరము మనందరం యాచకులమే. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా యాచన చేసి భిక్షాన్నాన్ని తింటే మరీ మంచిదట. భిక్షాన్న భోజనం వల్ల కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకి కైలాసములో అన్నం పెట్టడం వల్ల వచ్చే ఫలితం అరుణాచల క్షేత్రంలో లభిస్తుంది. ఇక అరుణాచలంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో చేసిన మరొక 2 పాపాలకు విముక్తి చెప్పారు. రోజు మద్యం తాగేశాడు కొంతకాలం ఒకడు, బుడ్డి సాయంకాలం అయ్యిందంటే బుడ్డి, వాడు తాగాడా బుడ్డి, వాళ్ళ ఆవిడికి విరిగిపోతుంది నడ్డి. ఇనప కడ్డీతో కొట్టేయడమే కదా రోజు. ఎలా బాధేస్తారండి బాబు కొంతమంది తాగేసిన వైకంలో. ఈ మహాపాపాలు దీంతోపాటు ఈ తాగుడు వైకంలో తినకూడని తెగ తింటారు వాళ్ళు. ఆ టైంలో హదీదీ లేదు, ఏ మాంసం పడితే ఆ మాంసం తింటారు. ఈ తినకూడని మాంసాహారము, తాగకూడని మద్యము మొదలైనవి నిరంతరం తాగడం వల్ల వచ్చే దోష విముక్తి కోసం అరుణాచలంలో 5 రోజులుండి అరుణాచల మహిమ వినాలి. లేదా శతరుద్రియం అని ఉంది, అది అందరికీ వస్తుందా రాదు. అది వస్తే చదువుకోవచ్చు, రాకపోతే వినొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పిన అరుణాచల మహాత్మ్యం రికార్డు చేసుకుని అక్కడ వింటే కూడా ఆ పాపం పోతుంది. అక్కడ చాలా లింగాలు ఉంటాయి. అరుణాచలానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే యముడు ప్రతిష్ఠించిన యమలింగేశ్వరాలయం మొదలైన ఉంటాయండో చుట్టూత. యముడు స్వయంగా అక్కడ ఒక లింగం ప్రతిష్ఠించాడు తెలిసిన మీకు. ఆ లింగాన్ని తప్పక చూడాలి. ఇక్కడే కొంతమంది కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏమంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం, కాలినడకన వెళ్ళకపోతే ఆటోల్లో తిరుగుతున్నారు కొందరు, వెళ్ళొచ్చా అని కొందరు. ఎడ్ల బళ్ళ మీద, పూర్వం గుర్రాల మీద తిరిగేవారు, ఇప్పుడు ఆటోలు మొదలైన వాటిలో తిరుగుతున్నారు. కొంతమందికి ప్రదక్షిణ అంటే కాలినడకన వెళ్ళాలని తెలుసు, కానీ షుగర్ పేషెంట్లు ఉన్నారు, కాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదు. అటువంటి వాళ్ళు చెప్పులు లేకుండా నడిస్తే ఎంత డేంజర్ అని ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రదక్షిణ మానేసి ఇంట్లో కూర్చుంటారు కొందరు. కానీ దానికి కూడా భగవంతుడు చెప్పాడు, ఆరోగ్యము సహకరిస్తే, యవ్వనంలో నువ్వు ఉంటే, నీ కాళ్ళకి రాళ్ళు తగిలినా ఇబ్బంది పెట్టని స్థితిలో ఉంటే కాలినడకన వెళ్ళేవాడు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయవచ్చు. ఎందుకంటే అది శివుడే కనుక. కానీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నా, మేకులు గుచ్చుకున్నా, రాళ్ళు గుచ్చుకున్నా కాళ్ళు పూర్తిగా పాడైపోయి షుగర్ పేషెంట్ నాశనం అయిపోతాడు. కొందరికి సెప్టిక్ అయిపోతుంది, కొందరికి కాళ్ళు మెత్తబడిపోతాయి. అహోబలంలో పైన చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు ఎంత ఇబ్బంది పడతాయి. మరి అటువంటి చోట చెప్పులు వేసుకోక తప్పదు, అవునా? అలా చెప్పులు వేసుకోవచ్చనే అధికారం ఇచ్చాడు శివుడే స్వయంగా. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడికి రోగం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రదక్షిణ చేయొచ్చు. ప్రదక్షిణ మానద్దు. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ప్రదక్షిణ చేయడానికి నీ శరీరం సహకరించకపోతే చెప్పులు వేసుకునైనా ప్రదక్షిణ చేయగాని ప్రదక్షిణ మానద్దు. ఉపవాసం ఉండలేకపోతే కొంచెం తిని ఉపవాసం ఉండి కానీ పూర్తిగా మానకు. అసలు చెప్పులు వేసుకుని కూడా నడవలేని దుస్థితిలో ఉన్నారనుకోండి కొంతమంది, మరీ ముసలివాళ్ళు. లేదా ముసలివాళ్ళు అనడానికి లేదులేండి, జాంబవంతుడు ఆయన నడిచేస్తాడు. కొందరికి ముసలివాళ్ళు అనడానికి లేదు, 25 ముసలివాళ్ళు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా ఉంటారు పాపం. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆటో ఎక్కువ, గుర్రం ఎక్కువ, ఎడ్ల బండి ఎక్కువ, ఏదో రకంగా మొత్తం మీద ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో కూర్చుని వేళకెంత పులుముకుంటూ చెత్తా చెదారం తినడం కంటే, సీరియల్ చూడడం కంటే, ఆటో ఎక్కి కానీ, కారు ఎక్కి కానీ, ఎడ్ల బండి ఎక్కి కానీ, గుర్రం బగ్గి ఎక్కి కానీ ఏదో రకంగా ప్రదక్షిణ చెయ్యండి. కాకపోతే ఆరోగ్యం సహకరిస్తే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగు, లేదా చెప్పులు వేసుకో, లేదా వాహనం ఎక్కువ. ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మాత్రం పిచ్చివాగుడు ఆకుండా ప్రదక్షిణ చెయ్యి. భక్తితో నమశివాయ నమశివాయ అనుకో, లేదా శివుడి మీద పాటలు పాడుకో, లేదా గురువుగారు చెప్పిన పురాణాలు ఈ మధ్యన వింటున్నారుగా చాలామంది యూట్యూబుల్లో. అటువంటి వాడు ఈ వాట్సాప్లో వాటిలో ఈ చెత్త వినడం కంటే పెళ్ళంత కవితతో ఏం చేస్తున్నావు, నేను నడుపుతున్నానా అనక దాని బదులు ఈ పురాణం వినండి హాయిగా. ఈ అరుణాచల మహిమ వింటూ ప్రదక్షిణ చెయ్యండి. అప్పుడు వాడికి సంపూర్ణ ఫలితం వస్తుంది. చెయ్యవలసిన రీతిలో చెయ్యాలి, అంతే తప్ప మానేయమనలేదు. ఎందుకు చెప్తానంటే పాపం ఒక ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా నడవలేడు, అందుకని చెప్పులు వేసుకుని నడుస్తుంటే కింద ఒకడు కామెంట్ వాడు, అరుణాచలం పరమ పవిత్రం. మరి ఈయనకి తెలియదు చేసేవాడికి, పాపం వీడు ఒక్కడికే తెలిసినట్టుగా. సలహాలు ఇవ్వడం చాలా తేలికండి. చెప్పులు లేకుండా తిరగాలంటాడు అన్నవాడు ఎప్పుడూ వెళ్ళి ప్రదక్షిణ చేయడు చెప్పులు లేకుండా. వాడు ఇంట్లో కూర్చుని దద్దోజనం తింటాడు, లేదా పలావు తింటాడు. ఈ దౌర్భాగ్యుల కామెంట్లు పట్టించుకోకండి. అస్సలు మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, ఈ నోటికొచ్చినట్టు వాగేటటువంటి నికృష్టుల యొక్క కామెంట్లు తీసి అవతల పారేయండి. మీరు భక్తితో తిరుగుతున్నారు, మీకు పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. నేను చెప్పాను, నమ్మండి అంతే.
భగవంతుడు మనల్ని రక్షించడానికి పెట్టాడు ఇవి, భక్షించడానికి కాదు. ఉపవాసం ఉండలేకపోతే అన్నం తిని పూజ చేయమన్నాడు తెలిసిన. పద్మపురాణంలో భాగవత మహిమ ఉంటుంది. అందులో ఏమన్నాడో తెలుసా, భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు పగలంతా ఉపవాసం ఉంటే నీ ప్రాణం పోతుంటే అప్పుడు ఉపవాసం ఉండద్దు. నోపవాసంతు కర్తవ్యం, అసలు ఉపవాసం వద్దు అన్నాడు, అంతే, కర్తవ్యం కాదన్నాడు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం, భాగవతం వినడానికి నీ ప్రాణం పోతున్నప్పుడు భోజనమే చెయ్యి. భోజనంతు వరం మన్యే, భోజనమే మంచిది అని నేను అంటున్నాను అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పాక నువ్వు కాదండం ఎందుకు? నీ శరీరం పని చెయ్యదు, ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, అన్నం తినకపోతే ప్రాణం పోతుంది. అప్పుడు ప్రాణం పోతున్నా సరే అలాగే భాగవతం అని చచ్చిపోతావా? చావకూడదు, శుభ్రంగా ఎంతో కొంత తిను. కాకపోతే మలమూత్రములు ఎక్కువగా రాకుండా ఉండడం కోసం తక్కువ తిను, తక్కువ త్రాగు అన్నాడు అనమాట. 10 సార్లు కాఫీ తాగి అన్నం మానేమని ఉపవాసం ఉండమన్నాం కదా అని 50 కాఫీలా, అది ఇంకా డేంజర్. గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ప్యాసు, ఇక అక్కడి నుంచి గెదగెదలాడిపోతారు. తెగ తాగితే ఏమవుతుంది? కాబట్టి దానికంటే కొంచెం ఏదన్నా తిని చేసుకో అని చెప్పారు. ఇలా చెబితే కానీ అర్థం కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది అనమాట. వ్యాధవ్యాసుడు కరుణామూర్తి, ఆ వ్యాసుడు విష్ణు స్వరూపుడు, భగవంతుని యొక్క రహస్యాలు మనకి చెబుతూ మనం ఎలాగ అర్చన చేస్తే తరిస్తామో చెప్పాడనమాట. లఘువుగా ఆహారం తీసుకో, శివరాత్రి నాడు ఇంత తినకుండా కొంచెం తిను, అప్పుడు నిద్ర రాదు, ఎక్కువ నీరసం రాదు. ఓ వాయి ఇడ్లీ తిన్నాం అనుకో, ఇక నిద్ర వస్తుంది, 10 సార్లు బాత్రూములకు వెళ్ళాల్సి వస్తుంది. అసలు తినకపోతే కళ్ళు తిరిగి కింద పడతావు. ఈ రెండింటికి కాకుండా ఏదో ఒక్క 2 ఇడ్లీ తిను అంటే, ఈ మధ్యన ఒక ఆయన 2 ఇడ్లీ తినమన్నారు గురుగారిని, ఏకంగా ఇంతంత ఇడ్లీ వేయించుకున్నట్టే. వాళ్ళు అలా కాదు, అక్కడ ఈ 2 ఇడ్లీ తినమంటే అవి ఏదో నెమలి గుడ్డ అంత చిన్న చిన్నవి తినాలి. లఘువుగా ఆహారం తీసుకుని ఆరోగ్యమును కాపాడుకుంటూ అర్చన చేస్తే ఇహము పరము రెండూ కలుగుతాయి. ఇక కొంతమంది తెలుసో తెలియక బంగారం అపహరిస్తూనే ఉన్నారు కదా. బస్సు ఎక్కామా కొట్టేస్తాడు గొలుసు, కూర్చుంటే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంగరం పట్టుకుపోయాడు ఒక నాకు. అప్పటి నుంచి నేను ఎవరికి చేతులు ఇవ్వట్ల. భలే భలే పట్టుకుపోతారండి వాళ్ళు. చేతుల్లో ఊపాడు ఒక 5 నిమిషాలు, వాడు ఎవడో గురువుగారు గురువుగారు అన్నాడు, ఓ ఉంగరం వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి ఉంగరాలు మానేశా. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, ఏదో రకంగా బంగారం ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సువర్ణమును అపహరించటం వల్ల 3 జన్మల్లో కుష్ఠరోగం, 4 జన్మల్లో క్షయరోగం, 5 జన్మల్లో కిడ్నీలు, మూత్రపిండాల రోగాలు వస్తాయి తెలుసా. ఈ రోగాలన్నీ మనం పూర్వజన్మలో తెలియక బంగారం అపహరించడం వల్లే వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాపం ఈ జన్మలోనే పోగొట్టుకుంటే ఉత్తమ జన్మ వస్తుంది, లేదా మోక్షమైన వస్తుంది. దానికి ఏం చెయ్యాలి? అరుణాచల క్షేత్రంలో కుదిరితే స్వామివారికి, అరుణాచలేశ్వరుడికి, లేదా ఎక్కడ పడితే అక్కడ బోలెడని లింగాలు ఉన్నాయి. దారి పొడుగుతా ప్రదక్షిణలో అఖండముగా లింగములు దర్శనమిస్తాయి. నీకు తోచిన చోట కాసేపు కూర్చుని ఒక శివలింగాన్ని బిల్వపత్రములతో పూజించు. బిల్వపత్రములతో పూజిస్తే ఎవడో బ్రాహ్మడికి కొంత అన్నదానమో లేక దానమో చేసుకుంటే ఈ సువర్ణ అపహరణ దోషం పోతుంది. అది అరుణాచలం యొక్క గొప్పతనం. ఒకవేళ 3 నెలల పాటు అరుణాచలంలో ఉండి రోజు 1000 దీపాలు ఏదో శివలింగం దగ్గర వెలిగిస్తూ బ్రాహ్మణులకు యథాశక్తిగా దానం చేసుకుంటే, లేదా తన కూతురికి పెళ్ళి అక్కడుండగా నిశ్చయిస్తే అది కన్యాదానం అవుతుంది కదా, అలా కన్యాదానం చేసుకుంటే అటువంటి వాడికి ఏ దొంగతనం పాపమైనా పోతుందట. భూమండలంలో అనేక రకాల దొంగతనాలు ఉన్నాయి. ఈ సకల చోర పాపాలు, చౌర్య పాపాలు తొలగిపోతాయి. అంత గొప్పవి. ఇంకో రహస్యం ఉందండి. తెలుసో తెలుకో గురువుగారి భార్యను ఎత్తుకుపోయాడు, గురు భార్యా సంగమం వంటి దోషం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దానికి ఏం చేయాలి? ఈ అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తున్నంతసేపు శివుణ్ణి తలుచుకుంటూ 5 లేక 10 మంది బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి 3 నెలల పాటు అక్కడే ఉండి శివుడి దగ్గర దీపం వెలిగిస్తే గురుపత్ని సంగమ దోషం తొలగిపోతుంది. ఇంకా ఏ రోజుకా రోజు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు కోసిన పువ్వులను శివుడికి సమర్పిస్తే అరుణాచల క్షేత్రంలో వాడు హత్యాపాపాల నుంచి, తెలుసో తెలుగు చాలామందిని చంపిన హత్యాపాపాలు కొంతమంది దగ్గర ఉంటాయి. మనుష్యులే కాదండి హత్యాపాపం అంటే. పందులు చంపి తినచ్చు, మేకల్ని తినచ్చు. ఇక ఆదివారం వచ్చిందంటే చేపల్ని బర్ర
నరగదీసి చంపి తిన్నటువంటి పాపం ఉండొచ్చు. ఇంట్లో దోమల్ని, చీమల్ని, ఇటువంటి వాటిని చంపిన పాపం కూడా ఉంటుంది కదా. ఎంత కాదనుకుని ఇల్లంతా చీమలం అయిపోతుంటే చీమలు మందేస్తారు. అదేదో లక్ష్మణ రేఖ, రామరేఖ, శత్రుఘ్న రేఖ, కృష్ణరేఖ, బలరామరేఖ ఏవో రేఖలు రాసి చీమల్ని బొద్దింకలు చంపుతున్నారు, హిట్లు కొడుతున్నారు. దాంతో మీరంతా హిట్ లిస్ట్లో గడిపోయినట్టు ఎవడి దగ్గర ఈ హిట్లు కొడితే. ఇది కాకుండా ఆలౌట్లు, దాంతో నువ్వు ఆలౌటే. జీవహింస చేయకుండా ఎవడ బతకగలడండి? హింస చెయ్యని వాడు లేడి జగమున, ఈ భూలోకంలో హింస చెయ్యని వాడు ఒక్కడు లేడు. ఆఖరికి ఒక ఆయన నేను ఎప్పుడూ శాకాహారం తప్ప మాంసం తినలేదు అన్నాడు. ఆయన అనుకోకుండా గుత్తొంకాయ కూర వండింది వాళ్ళ ఆవిడ. గుత్తొంకాయ కూరని తిన్నాడు. దాంట్లో తెల్ల పురుగులు ఉన్నాయి. 4 పురుగులు తినేశాడు. అవి కడుపులో అరిగిపోయాయి. ఇది మరి జీవహింస కాదు? మేము ఒకప్పుడు చాలా కాలం సప్తాహాలు చేస్తూ తిరిగిన రోజుల్లో, ఆ రోజుల్లో ఎప్పుడు 2000 సంవత్సరం 1999 కాలంలో వెస్ట్ బెంగాల్ వెళ్ళాం. అక్కడ నుంచి గౌహతిలో దేవీ భాగవతానికి వెళ్ళాం. ఈ వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో 3 రోజులు ఉన్నాం. కలకత్తాలో ఒక బెంగాలీ బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు ఈ పారాయణ చేసేవాళ్ళకి. మా గురువు గారికి తెలియకుండా అక్కడ మకాం పెడతామని పాపం వెళ్ళిపోయి ఆ బెంగాలీ బ్రాహ్మణుడు ఇంట్లో పెట్టారు. ఎందుకన్నా నేను కుక్కర్ తెచ్చాను, నేను వండి పెడతానంటే వినిపించకుండా మీరు పెడితే ఏముందండి, అంతసేపు ఆవకాయ అన్నమును దబ్బకాయ అన్నమును. అదే ఆ బెంగాలీ బ్రాహ్మణుల ఇంట్లో భోజనం బాగుంటుందిట అని ఈ పారాయణ పరులు 5 అక్కడికి వెళ్ళారు. ఆ బెంగాలీ బ్రాహ్మణుడు మంచి చారు కూడా వేశాడు అన్నిటితో పాటుగా. చారు భలే రుచిగా ఉందని అప్పడాలు నంచుకు తినేశారు. 3 రోజులు తిన్నాక 3వ రోజు మా దగ్గరికి వచ్చిన ఒక ఆయన ఉన్నాడులేండి. ఆయన ఇంత బాగుంది చారు, ఈ చారు ఎలా పెట్టాలని అడిగితే చారు పెట్టడానికి ఏం చెప్పాడు, రొయ్యల పొట్టు తెచ్చాడు, ఎండు చేపలు 2 వేసాడు. ఇవి వేసి ఇదండి చారు అన్నాడు. ఇక చూడండి అది చారు కాదు, ఈయన బేహారు అన్న మొదలెట్టాడు. బెంగాలీ వాళ్ళంతా అక్కడ బ్రాహ్మణులు కూడా శుభ్రంగా చేపలు తింటారు, జలపుష్పాలని. అది మాంసాహారం కాదు వాళ్ళ దృష్టిలో. మరి అందువల్ల మీరు ఎప్పుడైనా బెంగాల్ బ్రాహ్మణులు ఇళ్లలో భోజనానికి కడితే ఇది ఒకటి ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు, అందుకే వెళ్ళలేదు. వినకుండా వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది అనుకోండి. ఇక ఆ తర్వాత ఆయన ఏడ్చి నా బతికి ఎంత నిష్ఠాగరిష్ఠుండయి చివరికి రొయ్యల చేర తాగింది, అందులో పైకి ఎండు చేపలు 2 వేసాడు. వెండి బంగారం అనేవాడు పైగా ఆయన. వెండి బంగారం అంటే ఎండు చేప వెండిట, బంగారం అంటే రొయ్యల పొట్టుట. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? తెలుసో తెలియక ఇలా తినడం వల్ల, హింస చేయటం వల్ల, దోమలు చంపడం వల్ల, చీమల్ని చంపడం వల్ల, ఇంట్లో భామల్ని చంపడం వల్ల వచ్చిన ఈ పాపం పోవాలి, లేదా ఇతరులకు విషం పెట్టి చంపిన పాపం పోవాలంటే ఏం చెయ్యాలి? సరికొత్త పుష్పాలతో, తాజా పుష్పాలతో, తామర పువ్వులతో, ముఖ్యంగా మల్లె పువ్వులతోటి నెల్లాళ్ల పాటు అరుణాచలేశ్వరంలో శివలింగాలకి పూజ చేస్తే ఈ భయంకర హత్యాదోషాలన్నీ పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. ఈ నెల్లాళ్ళలో 3 నెలల్లో అక్కడ ఉండి ఈ పువ్వులతో పూజ చేస్తున్న రోజుల్లో మాత్రం కొంచెం నియమం పాటించాలి. బ్రహ్మచర్య నియమం, నేల మీద చాపేసుకు పడుకునే నియమం, ఇలాంటి నియమాలు పాటించాలి. శివుడికి పాలు నివేదన చేసి ఆ పాలు తాగితే కూడా ఈ హత్యాదోషములు పోతాయి. తినకూడనివి తినడాన్ని సంస్కృతంలో అభక్ష్య భక్షణ దోషము అంటారు. అంటే తినడానికి పనికిరాని పదార్థములను తినడం వల్ల వచ్చిన పాపం. ఆ పాపం అరుణాచలేశ్వరుడికి నివేదన చేసిన పాలు తాగడంతో పోతుందిట. అందుకే అరుణాచలంలో శివుడికి పాలు నివేదన చేసి తీర్థం ఇస్తారండో. అలాంటప్పుడు ఆ తీర్థం తాగండి. గుళ్ళో కుదరకపోతే ప్రదక్షిణలో చాలా లింగాలు ఉన్నాయి కదా, ఆ లింగాల్లో ఏ లింగమునకైనా సరే పాలు నివేదన చేసి ఆ పాలు కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆ పాపం పోతుంది. మరి కొంతమందికి పిసిరుగొట్టుతనం ఎక్కువ. పిసిరుగొట్టుతనం కంటే గొప్ప పాపం మరొకట్లేదు. లోభశ్చేత్ అగుణేన కిం, పిసిరుగొట్టుతనం ఒకటి ఉంటే అదే మహాపాపము అన్నారు. ఈ పిసిరుగొట్టుతనంతో ఉన్నవాడికి ఈ పాపం పోవాలనిపిస్తే అరుణాచలానికి వెళ్ళి ఎంతో కొంత ధనం దానం చేస్తే ఈ పాపం పోతుంది. ఇంకా ధర్మం లేదు, వేదము లేదు అని ధర్మమును, వేదమును, సత్యమును నిందించిన దుర్మార్గుడు అరుణాచలంలో సంవత్సరం ఉండాలట. ఉండలేకపోతే కనీసం శివరాత్రి నాడు అక్కడుండి పంచాక్షరి మంత్ర జపం చేసి నేను జీవితంలో అసత్యమాడను, శివనింద చెయ్యను, ధర్మమును తిట్టను అని అంటే ఆ పాపం తొలగిపోతుంది. ఇలా అనేక విశేషములు ఈ అరుణాచలం గురించి శివుడు బ్రహ్మకి విష్ణువుకి చెబుతున్నాడు. ఎక్కడా లింగ రూపంలో ఆవిర్భవించిన కాలంలో ఆనాడున్న అగ్నిస్తంభం
ఉపసంహరించుకొని ఆ వేడి తగ్గించుకొని మొదట్లో రత్నాల లింగంగా, తర్వాత బంగారు లింగంగా, తర్వాత వెండి లింగంగా, ఇప్పుడు కలియుగంలో శిలాలింగంగా ఏర్పాటు చేశాడనమాట. కలియుగంలో శిలాలింగమే సేఫ్టీ కనుక. అటువంటి దివ్యలింగం అరుణాచల లింగం. ఇంకా అక్కడున్న కొన్ని విశేషాలు రేపటి రోజు యథాప్రకారంగా, మళ్ళీ ఇప్పటికి 12 రోజులు గడిచింది, రేపు 13వ రోజు కదా, 13వ రోజు కార్యక్రమంలో 6:15కి మళ్ళీ మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.